వందనాలు స్తోత్రాలు. అయ్యా స్థుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగుడు, పూజకు హరుగుడానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా ప్రభ, నా తండ్రి, నా నాన్న ఈ దిన నా తండ్రి మా పాపాల నిమిత్తం, మా అపరాధముల నిమిత్తం, మా దోషాల నిమిత్తం ప్రభా అయ్యా నా తండ్రి నా ప్రభ నీకు సిలువ మీద నా తండ్రి నా నాయన పడిన శ్రమల విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గడిచిన సంవత్సరంలో నెలలు, వారాలు, రోజులు, గంటలు, గడిలు మమ్మల్ని ఎంతగానో ఆదరించి, ప్రేమించి, పోషించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా అయ్యా గడపై దినాలు కూడా మమ్మల్ని ఆదరించి మనం అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఏ బిడ్డ నశించుకోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. నశించిన ఎత్తుకు రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ స్వర్ణత నుంచి మమ్మల్ని కొనుక్కున్నావు, మేము నీ సొత్తని సెలవిచ్చావు. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు సిలువ మీద పడితే నా తండ్రి 7 మాటలు నా తండ్రి నా ప్రభా 3వ మాట నేను చెప్పుచుండగా నోటు మాన్యం కలదాను ప్రభా నా తండ్రి నాయన జ్ఞానం లేని దాన్ని అయ్యా నాలో మీరుండి మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నా నోటి గూడగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నాయన పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. మరి నా తండ్రి సిలువ ధ్యానం నాయన ధ్యానం నా తండ్రి నా ప్రభా నా తండ్రి ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు ఉండమని సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాన్ని మీరు ఒక్కరే పొందుకోమని పాపన చిన్న ప్రార్థన పాసందులకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బయట మరి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ముందుగా దేవునికి వందనాలు. మరి మన స్థానిక సంఘ కాపరి గారికి వందనాలు. మరి కూడా వచ్చిన సంఘ బిడ్డలు పట్టిన బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. మరి నాకు ఇచ్చిన మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లిను తన ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుకుంటుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసు తరువాత శిశువును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాను. మరి శిష్యుల్లో అందరికంటే యోహాను యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు. మరి అందరు శిష్యులైతే మరి తల కిందలు వేలాడబెట్టి చనిపోయారు. మరి ఎన్నో యేసు ప్రభుకి అక్కడ సాక్షులుగా చనిపోయారు. కానీ మరి యోహాను అయితే తన మరుగుతున్న నూనెలో వేసిన తన కూడా చచ్చిపోలేదు. ఎందుకంటే అలాంటి విశ్వాసము, అలాంటి ప్రార్థనా జీవితం దేవునితో కాదు దేవునిలో ఉన్నాడు కాబట్టి అతనికి చావు లేదు. మరి చిన్నప్పటి నుంచి అయితే యేసు మరియమ్మ మరి చిన్నతనం నుంచి అతను దేవుని కుమారుడు అని తెలిసి కూడా మరి యెరూషలేము దేవాలయం పట్టణానికి మొక్కుబడికి ఏటా కూడా యేసు ప్రభు తీసుకుని వెళ్ళేవారు. మరి పాస్కా పండుగ అక్కడ జరిగిన మొక్కుబడి మొక్కించుకొని మరి తిరిగి వచ్చేవారు. ప్రతి సంవత్సరం కూడా చిన్నతనంలో యేసు ప్రభుని ఒక క్రమంలో పెంచారు, ఒక పద్ధతిలో పెంచారు, ఒక క్రమశిక్షణగా పెంచారు. మరి అలా పెంచబట్టి మరి మనము వాటి సామెతలోన సామెత 15:6 గల బాలు నడబోసుకు త్రాడు పెద్దవాడేంతో నుంచి తొలగిపోడు. మరి చిన్నతనం నుంచి మనం ఎలాగైతే పిల్లలు పెంచుతామో పెద్ద అయిన తర్వాత ఆ నుంచి కూడా పిల్లలు తొలగిపోయారు. కనుక మరి యేసుతో పెద్ద అయిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయ చూపెట్టాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు, తల్లిదండ్రులకి విధేయ చూపెట్టాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. సృష్టికర్త అయినప్పుడు కూడా యేసు ప్రభు ఆలోచనకర్త, ఆక్షయకరుడు, బలవంతుడిని దేవుడు ఇచ్చుడుకు తండ్రి, సమాధాన అధిపతి అతనికి పేరు పెట్టాడు. అలాంటి యేసు ప్రభు అలాంటి భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించిన దేవుడే తల్లిదండ్రులు కూడా లోబడ్డాడు, తల్లిదండ్రులకు విధేయ చూపెట్టాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు. అలాంటి దేవుడు అలాంటి సృష్టికర్త. మరి తల్లిదండ్రులు నిర్గమకాండము 20వ అధ్యాయము 12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు దీర్ఘాసవంతుడు ఎదనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము.
అవి మరి మన పిల్లలు దీర్ఘాయవంతుడు అవినట్లే తల్లి తండ్రిని సన్మానించాలి. మన పిల్లలు ఏదంటారు, పోల్దండేది సాల్వ్ అయ్యేది అని మన పిల్లలు అంటారు. పోల్దండ సాల్వ్ ఒకరు సన్మానించడం కాదు. తల్లిదండ్రి దేవుడితో సమానము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుడి కంటే దేవుడితో సమానం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అందరూ ప్రేమించారు, అందరూ ప్రేమిస్తారు. మరి సాల్వ పూలంటే మన పిల్లలు హేళన చేస్తారు. తల్లిదండ్రులు లోపడాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి, తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి. మరి యేసు ప్రభు వారు అయితే మరి పరలోకమందున తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తన తండ్రి చెప్పిన ప్రతి మాటకు లోపడ్డాడు. ప్రతి మాట ఈ లోకాన్ని నెరవేర్చాడు. మరి పుట్టువాడిని మూడువాడిని చూడవాడిని చెరుపైన వాడిని పక్షవాయ గలవారిని మరి వ్యభిచారుల్ని కూరుల్ని దొంగల్ని బండిపోడు దొంగల్ని అనేక మందిని మార్చాడు. అనేక మందికి స్వస్థతను అనుగ్రహించాడు. పరలోకమందున తన తండ్రి చింతాన్ని నెరవేర్చాడు. మనిషి కుమారుడుగా వచ్చి మరి తల్లిదండ్రులు యోసేపు మరి మాట కూడా విన్నాడు. వాళ్ళిద్దరికి లోబడ్డాడు. తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాడు. తల్లిదండ్రికి పేరు తెచ్చాడు. తల్లిదండ్రులు తలెత్తుకునే కుమారుడుగా నడుచుకున్నాడు. తండ్రితో వడ్రించడం కూడా చేశాడు. వేసుకుని వడ్రించడం చేస్తాడు. వేసుకునే నష్టం ఏమైనా ఉండేది. మనం కూర్చు అయిపోతే కడుపు జరగదు. కష్టపడితేనే మన కడుపు జరగదు. లోక రక్షకుడు, యోగా గోత్రపు సింహము, ఆలోచనకర్త, అక్షయం పండు, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. అలాంటి అతను తల్లిదండ్రికి లోబడు తండ్రితో వడ్రించడం చేశాడు. తల్లిదండ్రికి లోబడు తల్లిదండ్రికి విధేయత చూపెట్టాడు. మరి మన పిల్లలు అయితే మనం చెప్పిన మాట మన పిల్లలు వింటారా? సన్మానం చేస్తాం. సన్మానం ఎవరు చేస్తారు? మన అమ్మగారికి, అయ్యగారు లాంటి వాళ్ళకి, మన రాజకీయ నాయకులకి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ఒక ప్రెసిడెంట్లకి, వసంతమ్మ గారు లాంటి వాళ్ళకి, విజయ్ కుమార్ లాంటి వాళ్ళకి సన్మానం చేస్తారు. అంటే గౌరవించడం. ఆ సన్మానం కాదు, తల్లిదండ్రులు సన్మానించాలి. నువ్వు దీర్ఘాయవంతుడు ఎవరు అగునట్లే మీ తండ్రిని సన్మానించంటే తల్లిదండ్రులు లోబడాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి, తల్లిదండ్రులు తలెత్తుకున్న ఉంచాలి, తల్లిదండ్రులకి పేరు ప్రతిష్ట తేవాలి. అదే ఇందువైన సన్మానము. తల్లిదండ్రులు మనం చేసిన సన్మానం కనుక మరి యేసు అంతటోళ్ళు కాకపోయినా సరే మన పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు విధేయత చూపెట్టాలని కోరుచు ఈ కొద్ది మాట దేవుడు మన ఇంటి దీవించును గాక. ఆమేన్.